హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రవ్వ దోశ చేశాను. ఇది మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా క్రిస్పీగా ఉంటుందో సేమ్ అలాగే క్రిస్పీగా రావాలంటే నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. దీన్ని పక్కా కొలతలతో ఎలా వేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అలాగే దీంట్లోకి కాంబినేషన్గా కొబ్బరి పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చేసుకోవడానికి ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది 1 కప్పు వేసుకున్నాను. అలాగే 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత 1/2 కప్పు మైదా పిండి వేసుకోండి. వేసుకుని ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా 3 స్పూన్లు క్యారెట్ని కూడా వేసుకోండి. కొంచెం హెల్తీగా ఉండడానికి నేను ఈ వెజిటేబుల్ కూడా యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పుల్లని పెరుగు వేస్తున్నాను. చూడండి, దీన్ని ఇలాగా లంప్స్ లేకుండా చేసుకుని వేసుకోండి. అది 1 కప్పు వేసుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోండి. 2 కప్పులు వాటర్ వేసుకుని ఒకసారి ఇదంతా బాగా లంప్స్ అనేవి లేకుండా మంచిగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇందులో ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇంకా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేను మళ్ళా 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇలాగా 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇది చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మళ్ళీ మీకు గట్టిగా అయిపోయింది అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మళ్ళీ దీన్ని ఇలాగా మంచిగా కలిపిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అన్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 15 నిమిషాలు ఈ రవ్వ ఇదంతా నానేటట్టు కింద పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అంతలో మనం దీంట్లో చట్నీ చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకుని వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకోండి. అలాగే కావలసినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకుని వేయించిన పల్లీలు 1 కప్పు వేసుకోండి. వేసుకుని ఇలాగ మనం దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను తాలింపు కోసం మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలాగా తాలింపు చేసుకోండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ దోశలోకి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం 15 నిమిషాల తర్వాత కొంచెం ఇది చిక్కబడింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వేసుకోండి. నేను దీంట్లో మొత్తానికి నాకు 4 కప్పులన్నర వాటర్ పట్టింది. ఇలా 1/2 కప్పు వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే దోశ వేసుకున్నప్పుడు ఇలా కలుపుకుని వేసుకోవాలి. మనం ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా టిష్యూ పేపర్తో అయినా ఆనియన్ అయినా కట్ చేసుకుని ఇలాగా తుడిచేసుకోవచ్చు. చూడండి, ఇలా అయిన తర్వాత మనం ఇలాగ రవ్వ దోశ కింద వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా హోల్స్ కింద వచ్చినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అవి మనకి క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చక్కగా ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా దోశని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా అయిందో. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.